హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే మాకు జూన్ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి జమ అవుతాయి, అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏదైతే పెంపు ప్రభుత్వం చేస్తామని చెప్పింది కదా, అవి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి అని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక డెడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నెల 31 తారీఖు వరకు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే సో ఏదైతే బియ్యం అనేది రావడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారందరూ కూడా ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎలా చేసుకోవాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముఖ్యంగా మీ ఆధార్ కార్డు ఒరిజినల్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఒరిజినల్ తీసుకొని పోతే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక మరొకటి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు రేషన్ బియ్యం అనేది 6 కేజీల బియ్యం అయితే అందిస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక వ్యక్తికి దాదాపుగా 18 కిలోల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఇస్తారు ఏంటంటే, మనకు వచ్చే నెల నుంచి ఇక 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఇక తెలంగాణ ప్రభుత్వం అందుకు కూడా సిద్ధం కావడం జరిగిందనమాట. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే పెంపుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల మనకు జూన్ నెల పెన్షన్ మాత్రమే అందించడం అయితే జరుగుతుంది అనమాట. కొత్త వారికి ఇప్పట్లో పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే లేదని చెప్తారు, కానీ అనర్హులు అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది అనర్హులు అయితే లిస్ట్ వచ్చినట్టు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇక 15 ఆగస్టు అనగా ఆగస్టు 15 తారీఖు నుంచే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఒంటరి మహిళలు ఉన్నారు, అదేవిధంగా వితంతువులు ఉన్నారు అనమాట. వీరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో వికలాంగులకు సంబంధించి పాత పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుంది అనమాట. సో చాలా వరకు రాష్ట్రంలో ఎన్నికల హామీలో భాగంగా ఇక ప్రభుత్వం అందరికీ హామీ అమలు చేస్తామని కూడా ప్రభుత్వం తెలియడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు కొత్త పెన్షన్లో మాదిరిగా అంటే ఇందులో ప్రధానంగా కొంతవరకు మాత్రమే ఇచ్చారు. అందులో వచ్చేసి స్పెషల్గా డయాలసిస్, అదేవిధంగా వ్యాధిగ్రస్తులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, సో ఇక ఇప్పుడు ప్రస్తుతం ఒంటరి మహిళలకు కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. అయితే ఎప్పుడో ప్రభుత్వం చెప్పింది, అయినప్పటికీ ఇప్పటి వరకు రాకపోవడంతో అసలు ఆసరా పెన్షన్ల పెంపు ఈ 15 ఆగస్టు ఏదైతే ఆగస్టు 15 తారీఖు వరకు కూడా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే సో అడుగుతున్నారు అనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం తప్పనిసరిగా సో జూన్ ఏదైతే 2 తారీఖునే 2 లక్షల పెన్షన్లు ఇస్తామన్నారు, కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. సో ప్రభుత్వం త్వరలోనే ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఉన్నాయి కదా, సో ఇందులో ప్రధానంగా మనకు రేపు ముఖ్యంగా ఈ జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందులో ప్రధానంగా ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుగా అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి రేపు మనకు రాష్ట్రంలో నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలకైతే ఇవ్వనున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఎంత మొత్తంలో ఇస్తున్నారు ఏంటంటే, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పెంచిన పెన్షన్లు అయితే లేకపోవడంతో ఇక త్వరలోనే పెంచిన పెన్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా మనకు నెల చివరాఖరి వరకు బడ్జెట్ అనుకూలించినట్లయితే తప్పనిసరిగా పెంచిన పెన్షన్లు అన్ని ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. రేపు చూడాలి మరి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటన్నది కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.